మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ క్రైస్తవ విద్యా సంస్థలు చాలా ఉన్నాయండి. అవును. కాలేజ్లే కానివ్వండి, స్కూల్సే కానివ్వండి, అవి ఉన్నాయి. నేనే చదువుకున్నాను చెప్పిన కదా నేను మీకు ఇందాక. నేను హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత చాలా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని. సడన్గా ఉన్నట్టుండి ఈ క్రిస్టియన్ కాలేజీలకి నేను ఎంటర్ అయిన తర్వాత ఎంతైనా మనకు ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది, పేరెంట్స్కి దూరం ఉన్నాం అదని. ఆ టైంలో మనం మొక్కుకోవాలని దేవుడే మనకు గుర్తొస్తాడు. మొబైల్ ఏది అలో లేదు కాబట్టి అసలు ఇక్కడ దేవుడు ఏం లేవు, సిలువలు ఉన్నాయి అన్ని, అంటే ఇవే ఉన్నాయి. కుంకుమ బొట్టు కూడా లేదు హాస్టల్లో, నాట్ అలౌడ్ అనమాట. మొత్తం నన్స్ వీళ్ళే. అసలు ఈ జెంట్స్ కూడా ఎవరు ఉండరు, లెక్చరర్స్. ఒకవేళ ఇన్ కేస్ ఉన్నా వాళ్ళు ముసలి వాళ్ళు అనమాట. అయితే తర్వాత ఏమైంది, నేను తెచ్చుకుందాం అనుకున్న ఆంజనేయుడు ఫోటోనే ఏదో తెచ్చుకుందాం అంటే ఒక తోడు, మనకు ఒక తోడు ఉంటుంది, ఏదైనా బాధ ఉన్నా చూసుకోవచ్చు అని ఒక ఫీలింగ్ కొద్దీ తెచ్చుకుందాం అంటే లోపలికి అలో చేయలేదు. నీకు ఆప్షన్ లేదు, ఇంకా నువ్వు మొక్కుతావా సిలువను మొక్కు, లేదా సైలెంట్గా ఉండు అంతే. తినే ముందు చదవమంటారు, ప్రేయర్ చేయంటారు. నాకు వస్తే కదా నేను చేయడానికి. ఖచ్చితంగా 3 పూటలు తినే ముందు ప్రేయర్ చేయాలి, నైట్ పడుకునే ముందు ప్రేయర్ చేయాలి, లేచిన తర్వాత ప్రేయర్ చేయాలి. రాని వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? అంత ఖచ్చితత్వం ఏముంది? ఇష్టం ఉంటే చేస్తారు, కష్టం ఉంటే ఊరుకుంటారు. అంత ఖచ్చితత్వం ఏముంది? అదొకటి. ఒకవేళ ఇన్ కేస్ పెళ్ళైన వాళ్ళ నా హాస్టల్లో ఉంచుకోరు. ఒకవేళ పెళ్ళి అయిందని తెలిసి లీవ్ పెడితే ఆ ప్రిన్సిపల్ నన్స్ ఉంటారు కదా, వాళ్ళు పిలిచి మరి ఒక 1 అవర్ క్లాస్ పీకుతారు. క్లాస్ ఇస్తారు, ఆ అమ్మాయికి క్లాస్ ఇస్తారు, అమ్మాయి పేరెంట్స్కి క్లాస్ ఇస్తారు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకు హస్బెండ్ వస్తే హస్బెండ్కి కూడా క్లాస్ ఇస్తారు. ఎందుకు పెళ్ళి అంటే ఎందుకు ఇట్లా అంత యాంటీగా ఎందుకు చేస్తారు? అంటే ఈ నన్స్ వాళ్ళే చూస్తారు కానీ క్రిస్టియన్స్ వాళ్ళని చూడరు. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే మొత్తం క్రైస్తవంలో బైబిల్ ప్రకారంగా వీళ్ళు కానీ వాళ్ళది ఈ యొక్క సెక్స్ అనేది పాపంగా భావిస్తారు. ఎందుకంటే దేవుడు మా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా జీవించమన్నాడు, మా దేవుడు కన్యకు పుట్టాడు, సెక్స్ లేకుండా పుట్టాడు, అందుకే పరిశుద్ధుడు అని చెప్పేసి ఇట్లాగా ఇదే వాళ్ళకి అలా నోరు పోస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేశారో అది వాళ్ళంత కఠినంగా ఉంటున్నారంటే అది వాళ్ళు ఇతర దేవుళ్ళు కానీ ఇతర దైవ ఆరాధన కానీ అక్కడ జరిగితే వాళ్ళు అసలు ఒప్పుకోరు. అలా వాళ్ళకి ఎక్కడో కాలిపోతూ ఉంటుంది. బైబుల్ అలా తయారు చేస్తుంది వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ అదే కదా, నీ దేవుడు యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం మీద కానీ కింద భూమి మీద కానీ భూమి కింద నీళ్ళు ఎంత కానీ ఏ విగ్రహ రూపంలో కూడా మీరు ఈ వేరే దేవుల ముందు పూజించకూడదు, వాడు ఎందుకు సాగిలా పడకూడదు అనేది ఉంటుంది. నీ దేవుడును యెహోవాను నేనే అని చెప్పి అంత స్పష్టంగా ఉన్నప్పుడు వేరే దేవులను పూజిస్తే ఫస్ట్ ఆ మతము, ఆ మత సిద్ధాంతాలు, ఆ మతంలో పాటించే వారు ఎవరు కూడా ఒప్పుకోరు, అంత కఠినంగానే ఉంటారు. అవసరమైతే మీరు పొరపాటుగా ఏదన్నా ఆంజనేయ స్వామిని పటం తీసుకొచ్చి పూజ చేసినా మిమ్మల్ని ఖచ్చితంగా కొడతారు. అక్కడ మానవత్వం చూడరు. అరే మన ఫ్రెండే కదా, పూజించుకుంటే మానవత్వం చూడరు, ఖచ్చితంగా కొడతారు. ఎందుకు అంతే, వాళ్ళది ఇంపార్టెన్స్ మతం, ఇంపార్టెన్స్ ఇచ్చేది మతము. వాళ్ళు పూజించుకుని అనేది కొడతారు వాళ్ళు. అలాగా వాళ్ళని మతము అలా తయారు చేస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మీరు అన్నట్టు వాస్తవానికి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళే ఈ మతానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కొంతమంది అగ్రకులస్తులు కూడా చేరిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా బాగా కష్టం వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు, ఒకసారి సరే ఇన్ని హాస్పిటల్స్ తిరిగినాం, ఇన్ని దేవుళ్ళకి మొక్కినాం, అయినా మాకు మంచిగా కాలేదు, సరే పలానా పర్సన్ చెప్తున్నారు కదా చర్చికి రా, ఈ ఆయిల్ ఇస్తారు రాసుకో, ట్రై చేద్దామని వెళ్ళి అక్కడ ఆరోగ్యం బాగు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ కష్టాల నుంచి బయటపడ్డ వాళ్ళు ఉండి అప్పటి నుంచి ఆ మతంలోకి చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళే. అయితే అంటే వాస్తవంగా వాళ్ళు ఇచ్చే ఆయిల్ దేంతో తయారు చేసిన అంత పవర్ ఉంటుందా అసలు? అక్కడ ఏంటి, అక్కడ మ్యాజిక్ ఏంటి మరి? అసలు మ్యాజిక్ ఏం లేదు మేడం. ఇప్పుడు 10 కుటుంబాలు ఉన్నాయి, 10 కుటుంబాలలో 10 కుటుంబాల్లో ఖచ్చితంగా ఏ ఒక చిన్న సమస్యలు ఉంటాయి. నేను ప్రేరణ చేసి ప్రార్థన చేసి మీ సమస్యలు తీరిపోతాయని చెప్పేసి ఈ పాస్టర్ వచ్చి ఆ 10 కుటుంబాలను దర్శించుకుంటూ వెళ్తాడు. వాళ్ళకి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఒక 4-5 కుటుంబాలు వాళ్ళ సమస్యలు కాలాన్ని బట్టి తీరిపోతే ప్రార్థన చేయడం వల్ల తీరిపోయింది అని చెప్పేసి నమ్మించి వాళ్ళు మారుస్తాడు. ఇప్పుడు నిజంగా ప్రేరాలతో స్వస్థతలు జరిగాయి అనుకోండి, మరి పోప్ ఎందుకు వీల్ చైర్ మీద ఉన్నాడు? మొన్న రీసెంట్గా విజయవాడలో జాన్ వెస్లీ వాళ్ళ భార్య ఉంది. జాన్ వెస్లీ ఏం చెప్పాడంటే, మీకు రోగాలు తగ్గాలన్నా దేవుడు స్వస్థతలు చేస్తాడు, క్షణంలో మిరాకిల్స్ చేస్తాడు అని చెప్పాడు కదా. చెప్పి వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాధపడితే మరుసటి రోజు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు. ఆమెకేదో వ్యాధి, మరి వాళ్ళ భార్యకే నయం చేయించుకోలేనాడు. నువ్వు ఏం స్వస్థత సభలు పెడతావు? వాస్తవానికి ఇవన్నీ కూడా చట్టాలు స్ట్రాంగ్గా ఉంటే డ్రగ్స్ అండ్ మెడికల్ క్రిమినల్స్ యాక్ట్ కింద వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి. ఇదంతా కూడా ప్రేరణలతో చేయడం అనేది కూడా మొత్తం చట్టవిరుద్ధమే.